చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఒంటరిగా ఉన్నానని, నేను బలహీనని, నా జీవితం మారదని, నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను, నా జీవితంలో ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకుంటున్నారు. చాలామంది ఉన్నారు. అయితే మీకు ఈ దినం దేవుడు మీకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది మంచి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చాలా మంచి మాట ఇది. దేవుడు మీతోని నాతోని మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వతంత్రం విషయమే ఆయన చెప్తున్నాడు. ఫ్రీడమ్ మనకి ఏదో కొన్ని రూల్స్ చేయడం వలన మనకు ఫ్రీడమ్ రాదు. ఏదేదో పనులు చేయడం వలన మనం స్వతంత్రం అవడం. అది ఇక్కడ రాయబడింది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు అని రాయబడింది. ఇక్కడ నిజమైన స్వతంత్రం మనకి ఎక్కడ వస్తుందంటే, రిలేషన్షిప్లో మనకు వస్తుంది. అంటే సంబంధ బాంధవ్యంలో మనకి స్వతంత్రత వస్తుంది. ప్రియ సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను అని అంటున్నాడు. ఇక్కడి నుంచి దేని నుంచి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు? మీరు బానిస కాదు, మీరు దేవుని బిడ్డ అనే విషయం తెలియజేస్తున్నాడు. మరోసారి చెప్తాను చూడండి, మీరు బానిస కాదు, మీరు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ స్వతంత్రుడు. బానిసగా ఉన్న వ్యక్తి భయంతోనూ పాపంతోనూ అనేక ఇబ్బందులతో ఉంటాడు. అతను ఆ సిచ్యువేషన్లో బందీ అయిపోతాడు, బయటికి రాలేడు. ఇందాక మీకు చెప్పాను, ఏం చెప్పానంటే, నా జీవితము ఇంతేనా, ఇలాగే ఉండిపోవలసిందా, నేను బయటికి రాలేనా, నా లైఫ్ మొత్తం నేను ఇలాగే జీవిస్తానా అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పాప బంధకాల్లో బంధింపబడి ఉన్నారు, వ్యసనాలతో బంధింపబడి ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆశ, వాళ్ళ హృదయంలో ఉన్న మాట ఏంటంటే, నేను ఇంతేనా, నేను బయటికి రాలేనా అని అనుకున్నవారు చాలామంది ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను బానిసగా చేయలేదు, నేను నిన్ను దేవుని బిడ్డగా చేసి ఉన్నాను అంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డ అని అంటున్నాడు. బైబిల్లో మనకి ఆ మాటని ఎక్కడ రాయబడిందో మీకు చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఇది చాలా సంతోషకరమైన మాట. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాను, మిమ్మల్ని దేవుని బిడ్డగా చేసి ఉన్నాను. అందుకే మీరు దేవుణ్ణి అబ్బా తండ్రి అని మీరు పిలవగలుగుతున్నారు. అంటే ఒక రిలేషన్. ఈ రిలేషన్ ఎటువంటి రిలేషన్ అంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడుక్కున, అంటే బెగ్గింగ్ చేసే స్థితి మీది కాదు. అడుక్కుని వారుగా ఏదో బ్రతిమలాడుతూ ఉండే వ్యక్తి కాదు. మీరు ప్రార్థనలో మీరు దేవుని కుమారుడిగా ఆయనతో మాట్లాడుతున్న సందర్భం ఇది, సంబంధం ఇది. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు బానిస బతుకు మీది కాదు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. పాపం నుంచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. రోగం నుంచి స్వతంత్రం చేస్తున్నాడు. ఏ స్థితిలో మీరు బంధింపబడి ఉన్నారు అనుకుంటున్నారు, ఆ స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చాను అంటున్నాడు. ఇది మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుని బిడ్డవి, నువ్వు స్వతంత్రుడివి, దేవుని యొక్క సంతానమై ఉన్నావు. నువ్వు బానిస కింద ఉండవలసిన అవసరం నీకు లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి తీసివేశాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రియ సహోదరులారా, మీ జీవితము ఎంత అద్భుతకరమైనదిగా దేవుడు మార్చబోతున్నాడంటే, మిమ్మల్ని పాపపు బానిసత్వం నుంచి దేవుడు తీసివేశాడు.
రోగం అనే బానిసత్వం నుంచి తీసివేశాడు. బానిస అంటే నువ్వు దానికి లోబడి ఉండి నువ్వు బయటికి రావాలన్నా నువ్వు రాలేని స్థితినే బానిసత్వం అంటారు. కానీ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను అన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మీరు ఇప్పుడు దేవుని బిడ్డ. ప్రార్థనలో కన్నీరు కాచి బతిమలాడుతూ అడుక్కునే స్థితి మీది కాదు. మీరు ధైర్యంగా దేవుని కుమారుడిగా మాట్లాడుతున్న సంబంధంలోకి మీరు వచ్చున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేస్తున్న తండ్రి, నీకే వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. నీ బిడ్డల యొక్క జీవితాన్ని నువ్వు మార్చివేసినందుకు నీ స్తోత్రాలు. నీ బిడ్డల యొక్క పరిస్థితులను మార్చివేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలను మీరు స్వతంత్రులుగా చేసినందుకు నీ స్తోత్రాలు. పాపము నుంచి, రోగము నుంచి, వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి నీ బిడ్డలను నీ స్వతంత్రులుగా చేస్తున్నావు. ఏ పాపము కానీ, ఏ రోగము కానీ, ఏ కలహాలు కానీ నీ బిడ్డల్ని బానిసలుగా చేయకుండా ఉండడానికి నీ స్వతంత్రులుగా నువ్వు చేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ చెల్లిస్తున్నాను. వింటున్న బిడ్డలందరినీ కూడా నువ్వు విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.